ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి చివరి శ్లోకము 47వ శ్లోకము చూద్దాము. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఏవం ఉక్త్వా, ఈ విధంగా పలికిన. అర్జునః, అర్జునుడు. సంఖ్యే, యుద్ధరంగంలో. రథ ఉపస్థే, రథములో. ఉపావిశత్, కూర్చుండిపోయెను. విసృజ్య, వదిలివేసి. సశరం, బాణములతో సహా. చాపం, ధనస్సును. శోక, దుఃఖముతో. సంవిజ్ఞ, దీనస్థితిలో. మానసః, మనస్సు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను, ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పెను. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి సారాంశాన్ని చూద్దాము. మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేశాడు. ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయడానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి తను పూర్వజన్మలో నరుడు కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. నరనారాయణులు జంట అవతారములు. ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ, నారాయణుడు పరమాత్మ. దీనికి రుజువు ఏమిటంటే మహాభారత యుద్ధం ముందు యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలివేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢ విశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావి తరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి సరి అయిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే అర్జునుడి మనసులో కలవరము సృష్టించాడు. ఇంతటితో మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.